విద్యార్థులకు విలువలతో కూడిన విద్యా బోధనలను నేర్పుతూ మరోవైపు క్రీడల్లో కూడా రాణించే విధంగా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నట్లు భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని భాష్యం విద్యా సంస్థల మైదానంలో ఆదివారం ఒకరోజు జూనియర్ సబ్ జూనియర్స్ కు ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్టర్ నారాయణ రెడ్డి, హాస్పిటల్ వైద్యులు సునంద్ కుమార్ రెడ్డి, ఎస్వీయు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు విచ్చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, నేతాజీ, బాలాజీ, ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను ఇక్కడికి ఇనాగరేషన్ ఇన్వైట్ చేసినటువంటి భాష్యం పబ్లిక్ స్కూల్ యజమానానికి, ప్రిన్సిపాల్స్కి నా ధన్యవాదాలు. ఈరోజు పిల్లలంతా ఇక్కడ వచ్చేసి యాక్టివ్గా స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరికీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, స్పోర్ట్స్ అనేది చిన్నపిల్లలకి వాళ్ళ డెవలప్మెంట్కి, ఫిజికల్ డెవలప్మెంట్కి, మెంటల్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైనది. వాళ్ళ బోన్స్, మజిల్స్, లిగమెంట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము శరీరానికి పట్టాలన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా విటమిన్ D3 డెఫిషియన్సీ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం వచ్చి మనం ఎండలో ఎక్స్పోజ్ కాకపోవటము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మెంటల్ డెవలప్మెంటు. స్పోర్ట్స్ ఆడిన దానివల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ పక్కన సహచరులతో ఏ విధంగా మెలగాల, వాళ్ళ అపోనెంట్స్ యొక్క వాళ్ళ యుక్తులు ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏంది అని అర్థం చేసుకోవటము. ఇది వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గెలిచామా ఓడామా అనేది అది చాలా ముఖ్యం, అదేం ముఖ్యం కాదు. ఇది వాళ్ళకు ఒక మెట్టు లాంటిదే, వాళ్ళ గమ్యానికి ఒక మెట్టు లాంటిదే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే మనం స్పోర్ట్స్లో మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలా, మన పార్ట్నర్స్ని, మన అపోనెంట్స్ని కూడా మనం గౌరవించాలా. అదేవిధంగా మన చేతిలో ఉన్నటువంటి ర్యాకెట్స్, బాల్స్ని కూడా మనం గౌరవించాలా. ఆ విధంగా మనం గౌరవించి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉన్నప్పుడే రేపు ఫ్యూచర్లో వీళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. దానికి స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ని వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏదో వాళ్ళకి ఆ టీవీలు చూస్తారనో, సెల్ ఫోన్ చూస్తారనో స్పోర్ట్స్లో పెట్టడం కాకుండా, పెద్ద అయిన తర్వాత కూడా ఈ స్పోర్ట్స్ని వాళ్ళు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే వాళ్ళ ఫిజికల్గాను, మెంటల్గాను, సోషల్గాను వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అండి భాష్యం విద్యా సంస్థలు చదువుతో పాటు ఈ క్రీడలకు కూడా మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో ఇందులో భాగంగా మనకు ఆల్రెడీ సీనియర్స్, జూనియర్స్ సంబంధించినటువంటి భాష్యం ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఆగస్ట్ 15న స్టార్ట్ చేసాం. ఆగస్ట్ 15th నుంచి మ్యాచ్లు జోనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుని, స్కూల్ లెవెల్ నుంచి జోనల్ లెవెల్, అలా స్టేట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి జనవరి 26కి మొత్తం క్లోజ్ చేసామండి బీపీఎల్ మ్యాచ్లు. సో భాష్యం ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ మ్యాచ్లు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా రిమైనింగ్ పిల్లలు అంటే 1వ తరగతి నుంచి చదువుతున్నటువంటి పిల్లలతో మొదలుకొని 7th క్లాస్ వరకు ఉన్నటువంటి వాళ్ళు సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ అంటాము. సో ఆ పిల్లలకు కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టాలనే ఉద్దేశంతో ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ అని ఈ తిరుపతిలో ఉన్నటువంటి 4 బ్రాంచ్లకు సంబంధించి ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఇందులో ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, టెన్నికైట్, రిలే రన్నింగ్ రేసు, షార్ట్ పుట్, లాంగ్ జంపు, క్రికెట్, స్మాల్ చిల్డ్రన్ క్రికెట్ ఆల్సో సబ్ జూనియర్స్కి. సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అన్నీ కూడా ఒక రోజులోనే కంప్లీట్ చేస్తామండి. 4 టీమ్స్ మధ్య కాంపిటీషన్ జరుగుతున్నాయి ఈరోజు.